ఎన్ని చట్టాలు చేసినా, కొన్ని చట్టాలను ఎంత కఠినంగా అమలు చేసినా, ఎన్ని దారుణాలు జరుగుతూ వెళ్తూ ఉన్నా కూడా, చిన్న పిల్లల మీద అఘాయిత్యాలకు పాల్పడాలనే ఈ నికృష్టమైన ఆలోచన కొందరి దరిద్రులకు పోవడం లేదు. దారుణం చిన్న చిన్న పిల్లల మీద. మొన్నటికి మనం చూసాం, నారాయణరావు అనే వ్యక్తి ఒక చిన్న బాలిక మీద ఆ విధంగా చేస్తే ఎంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత అనుమానాస్పదంగా ఆయన చనిపోయారు. సరే, ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అయినా సరే, ఇక్కడ రాజకీయాలకి ఏముంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరన్నా చెప్పింటారు ఇట్లా చేయమని చెప్పి? బేసిక్గా ఇలాంటి దగ్గర ఇష్యూ హైలైట్ కావాలి. సరే, ఇప్పుడు మన మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం వీళ్ళుంటే వాళ్ళుంటే వీళ్ళు, ఇదొక మొత్తం అంతా పార్టీలు నాయకులు హైలైట్ అవుతూ పోతూ ఉంటారు కాబట్టి ఎవరున్నా సో ఇదే సాంప్రదాయం కొనసాగుతూ పోతుంది. ఈరోజు మళ్ళీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం సమీప గ్రామానికి చెందిన బాలికపై 11 ఏళ్ల బాలికపై అట ఎవరో బాణస్తదానికి చెందిన ఒక జనసేన యువజన విభాగం నాయకుడు, సరే ఏ పార్టీ అయితే ఉంది, వాళ్ళు చెబుతారా ఈ పనికిమాలిన మనుషులకి ఇట్లా చేయమని? ఆయన యువజన రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అట బాబీ అట దారుణానికి పాల్పడ్డారట. బాలిక తండ్రి 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడట. నిరుపేద కుటుంబానికి చెందిన ఆ బాలిక తన తల్లితో కలిసి పూరి గుడిసెలో నివసిస్తుంటే ఆ బాలికకు బాబీ మాయమాటలు చెప్పి పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని ఓ భవనం నుంచి ఆ బాలికతో కలిసి బాబీ గురువారం బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానంతో నిలదీసిందట. దీంతో బాబీ తనపై అనేక పర్యాయాలు ఈ విధంగా చేశాడు అని ఆ బాలిక చెప్పిందట. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయగా వారు గురువారం రాత్రి జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను కలిసి ఫిర్యాదు చేశారట. వెంకటకృష్ణపై పోక్సో బిఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారట. పార్టీల కథ పక్కన పెట్టి చిన్న చిన్న పిల్లల మీద ఈ దరిద్రులకు ఏం పోయే కాలం. ఇంకా దారుణం, ఇంకా మిగతా ఇంకా రాజకీయ కార్యకలాపాలు చుట్టూ మరో కొంత వార్త ఇట్లాంటివి నిజమైతే కనుక మరింత బాధాకరం. ఏంటంటే రాజకీయ తీవ్ర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయట. ఇదంతా పరువు పోతుంది అని చెప్పి, పరువేంటి పరువు? అట్లాంటి వాళ్ళ విషయంలో సంబంధిత పార్టీలు ప్రభుత్వాలు సీరియస్గా ఉండాలి. ఆ పార్టీలకు సంబంధించిన వాళ్ళే సీరియస్గా ఉండాలి, కఠిన చర్యలు తీసుకోమని చెప్పాలి. కానీ ఇక్కడ కొన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చారు, ఒక రాజీ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అది ఏంది రాజీ ఇట్లాంటి విషయాల్లో?